వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే. మరియు మీరు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్లో జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. జస్ట్ మీకు లింక్ షేర్ చేస్తాను. లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి దానికి కూడా మీకు అప్డేట్స్ వెంటనే అందుతాయి. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. లేదా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా అవకాశం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సంబంధించి అక్టోబర్ నుంచి ప్రతి ఎంట్రన్స్ పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మరి చాలామందికి ప్రధానమైన ప్రవేశ పరీక్ష మనం ఎన్ని అవునన్నా కాదన్నా మనకు జేఈ మెయిన్సే మనకు ప్రధానమైన పరీక్ష. మరి ఈ జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు కేవలం 100 రోజులు ఉంది. ఈ 100 రోజుల్లో లేదా 100 నుంచి 120 అనుకోండి, 100 నుంచి 120 రోజుల్లో మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండాలి అనే దానిపై మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, డెఫినెట్గా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా రాబోయే 100 రోజులు చాలా కీలకమైన సమయం. మీ జీవితాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే పీరియడ్ ఇది. మరి దీన్ని ఏమాత్రం నెగ్లిజెన్స్ లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి, ప్రయత్నం చేయండి. అందరికీ మరి వస్తున్న జేఈ మెయిన్స్ అంటే రాకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రయత్నం అయితే వృధా కాదు. నువ్వు జేఈ మెయిన్స్ కోసం ఎంత కష్టపడ్డావో ఆ కష్టం ఇతర ఎంట్రన్స్లపై ఇంపాక్ట్ అవుతుంది. వేరే ఎంట్రన్స్లో మనకు సీట్లు వస్తాయి, ఎంసెట్ రావచ్చు, మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ రావచ్చు, చాలా వరకు మిగతా ఎంట్రన్స్లో మనం సక్సెస్ అవుతాం. మరి ఎందుకు దీనికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి? జేఈ మెయిన్స్ అంటే పలు మార్గాలు సూచిస్తుంది. అంటే దీని ద్వారా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన ఐఐటి, ఎన్ఐటి, IIITs మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్తే, లేకపోతే మనకు ఈవెన్ తెలంగాణ టాప్ కాలేజీలో కావాలనుకున్న మనకు జస్ట్ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటే బి కేటగిరీ ద్వారా చాలామంది మన గ్రూప్స్లో సీట్లు పొందుతున్నారు. ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా మనకు అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నాయి. మరి మన ప్రణాళిక ఏంటంటే, ఈ 100 రోజులు డెఫినెట్గా మీరు మీ యొక్క టార్గెట్, చాలాసార్లు కూడా ప్రతిసారి చెప్తూ ఉన్నాం, 99% మీరు టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్గా ఫేజ్ 1లోనే జేఈ మెయిన్స్ సెషన్ 1లోనే మీ యొక్క టార్గెట్ 99%, మీ మార్క్స్ 200+ మార్క్స్. దీన్ని తగ్గొద్దండి. ఇది రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్క జేఈ యాస్పిరెంట్ ప్రయత్నం చేయండి. మరి మేము రీచ్ అవుతామా అంటే, డెఫినెట్గా మీరు అనుకుంటే తప్పనిసరిగా రీచ్ అవుతారు. రాబోయే ఈ 3-4 మంత్స్ మీకు కీలకమైనవి. ఏ ఒక్క సెకండ్ నిమిషం వేస్ట్ చేయకుండా మరి చదవడంలో కూడా మనం ఒక టెక్నిక్గా, ప్రణాళిక ప్రకారం PYQs మోర్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక ఎయిమ్తో కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే తప్పనిసరిగా సీట్ వస్తుంది. దాని గురించి టెన్షన్ అంటే చాలామందికి ఏంటంటే, మనకు సెషన్ 1 ఎందుకు, సెషన్ 2 ఉందిగా ఇంకా చాలా టైం అని భావిస్తూ ఉండవచ్చు. సెషన్ 2 మనకు సరి అయిన టైం కాదు, సెషన్ 1 మనకు సరి అయిన టైం. సెషన్ 2లో మనకు వివిధ పరీక్షలు ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్కి సంబంధించి థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా వరకు ఎంట్రన్స్ పరీక్షలు కూడా అప్పుడు ప్రారంభమవుతాయి. అప్పుడు చాలామంది CBSE పిల్లలు కూడా చాలామంది ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటుంది. సెషన్ 2, సెషన్ 1లో మనం ఫ్రీగా ఉన్నాం. ఇప్పుడు రాబోయే 120 డేస్లో డిసెంబర్, జనవరి వరకు మనకు జేఈ మెయిన్స్ తప్ప మనకు ప్రపంచం లేదు. మనకు వేరే ఎంట్రన్స్ లేవు, వేరే దేనికి సంబంధించి లేవు. ఆల్రెడీ సిలబస్ అయిపోయింది. ఉన్న సిలబస్ని రిపీట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్ళడమే. కాబట్టి డెఫినెట్గా 100 రోజులు 99% అబోవ్ మీ టార్గెట్గా విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని, అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రణాళికబద్ధంగా మీ ప్రిపరేషన్ ఉండాలని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.